అలేఖ్య చిట్టి పికిల్స్ వారు సమర్పించిన మూడో ఆడియో లీక్ కూడా తెర మీదకి వచ్చేసింది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అందరూ దాదాపు వినే ఉంటారు. ఇప్పుడు ఈ మూడో ఆడియో లీక్ కూడా విని తరించండి. అరే రివ్యూస్ చూసినోడు గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? అలేఖ్య చిట్టి పికల్స్ గురించి బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. అరకిలో 1400 రూపాయలంటే అరకిలో 1400 రూపాయలు కోడ్ ఎంత? అసలు ఇప్పుడు 200 రూపాయలు కోడ్ వస్తుంది. కోడ్ మొత్తం కోసి ఆయిల్లో ఒక అరకిలో ఆయిల్ వేసి వీళ్ళేమో ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ పచ్చళ్ళు అమ్ముతున్నారు. కానీ ఆ పచ్చళ్ళు కొనాలంటే లైఫ్ లో ఆల్రెడీ సెటిల్ అయి ఉండాలన్న విషయం వీళ్ళని చూసే యూత్ కి తెలియదు. వీళ్ళు పెట్టిన ఒక్క ఆడియో మెసేజ్ తో వీళ్ళ పచ్చళ్ళ వ్యాపారం మొత్తం మూతపడిపోయింది. వీళ్ళ వెబ్సైట్ లో పచ్చళ్ళను ఆర్డర్ పెడితే పచ్చళ్ళకు బదులుగా బూతులను డెలివరీ చేస్తున్నారు. అసలు వీళ్ళు తయారు చేస్తున్న పచ్చళ్ళు నిజంగానే అంత ఎక్స్పెన్సివ్? ఈ పచ్చళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెడుతుంది ఎంత? దానికోసం జనాల పైన దొబ్బుతుంది. మీ పచ్చళ్ళు ఎందుకంత ఎక్స్పెన్సివ్ అని అడిగితే వాళ్ళ పైన బూతులతో దండయాత్ర చేస్తున్నారు. వీళ్ళ ప్రైస్ లిస్ట్ చూస్తే హాఫ్ కేజీ చికెన్ తొక్కు 1000 రూపాయలంట. ప్రస్తుతం కేజీ చికెన్ 220 రూపాయలు. అది స్కిన్ లెస్ అయితే 280 రూపాయలు. వీటిలోకి ఆయిల్, ఉప్పు, కారం, మసాలా వీటన్నిటికీ 250 రూపాయలు అయింది అనుకుందాం. కేజీ చికెన్ తొక్కు తయారు చేయడానికి దాదాపు 500 నుంచి 600 ఖర్చు వస్తుంది. ఎంత లాభానికి అమ్ముకున్నా మహా అయితే 200, 300. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే అర కేజీయే 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కేజీ 2000 రూపాయలు. మళ్ళీ అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అడిగితే మీరు లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, సెటిల్ అయిన తర్వాత వచ్చి పచ్చడి కొనుక్కోండి, లేకపోతే మీ లవరో మీ భార్యో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డమైన బూతులన్నీ. ఇక మటన్ పచ్చడి విషయానికి వస్తే హాఫ్ కేజీ 1200, అందులోంచి బొక్కలు తీస్తే 1420, అందులో గోంగూర కలిపితే 1560, అదే అందులో గోంగూర కాకుండా మామిడికాయ కలిపితే 1660. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రైజ్లు పెట్టి మళ్ళీ ఎందుకిలా అని అడిగితే తిరిగి జనాల మీద పడిపోతున్నారు. వీళ్ళు అందరి దగ్గర సమానత్వం పాటిస్తున్నారు. ఆడవాళ్ళకు కూడా అదే న్యాయం. ఆడవాళ్ళు అయితే ఇళ్లలో పాచి పనులు చేసుకోవాలి, మగవాళ్ళు అయితే లైఫ్ లో సెటిల్ అవ్వాలి. అసలు ఆడపిల్లలైంది ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత వీళ్ళలో ఒక అమ్మాయి మళ్ళీ ఒక వీడియో చేసింది. ఆ రికార్డెడ్ ఆడియో ఎవరికో పంపబోయి ఇంకెవరికో పంపామని చెప్పారు. సరే, అది బై మిస్టేక్ వెళ్ళింది అనుకుందాం. మళ్ళీ సెకండ్ ఆడియో ఒక అమ్మాయిని అంత దారుణంగా మాట్లాడారు. అది ఎలా జరిగింది? ఇదే కాకుండా వీళ్ళది ఇంకో స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. అందులో ఒక అబ్బాయి ఎందుకంత ఎక్స్పెన్సివ్, కొంచెం రేట్ తగ్గించొచ్చు కదా అని అడిగితే మీరు ఫ్రీగా వస్తే తినే రకాలరా అని చెప్పి మెసేజ్ చేసింది. ఇది ఎంత దారుణం భయ్యా. సరే, ఒక ఆడియో అయితే ఫ్రస్ట్రేషన్ లో పెట్టింది అనుకుందాం. కానీ ఇలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. వీళ్ళ ఆడియో మెసేజ్ విన్న తర్వాత చాలా మంది యూత్ లో కసి పెరిగింది. ఎందుకంటే ఎలాగైనా వీళ్ళ తొక్కు పచ్చళ్ళు కొనడానికి లైఫ్ లో సెటిల్ అవ్వాలి. మనం కస్టమర్లని దేవుళ్ళలా చూస్తాం. మనం వాళ్ళకు మర్యాద ఇస్తేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన షాప్ కి వస్తారు, మనతో బిజినెస్ చేస్తారు. అంతేగాని అడిగిన వాళ్ళందరికీ ఇలా ఒక వాయిస్ మెసేజ్ పెడుతూ పోతే చివరికి వీళ్ళలాగా 3 రోజుల్లోనే మొత్తం మూసుకోవాలి. అమ్మాయిలు చూడడానికి అందంగా ఉంటే సరిపోదు, వాళ్ళలో మానవత్వం, మంచితనం కూడా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ వల్ల నిజాయితీగా చాలా మంది పచ్చళ్ళు చేసుకునే అమ్ముకునే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర ఎవడైనా పచ్చళ్ళు కొనడానికి వెళ్తారా? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి సారీలు చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చేస్తున్నారు. చేసిందంతా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా సారీలు, ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చేస్తే ఎవరైనా నమ్ముతారా? ఇలాంటి వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ను బాయ్కాట్ చేయాలి.